హాయ్ అండి. ఈ వీడియోలో చూపిస్తున్నది నా డ్రెస్సులు. ఇవన్నీ నేను కుట్టుకున్నయే. మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కుట్టుకున్నాను ఈ డ్రెస్సులన్నీ. ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. చూసేద్దాం రండి. ఈ డ్రెస్ అయితే మా అక్క తీసుకుందండి శారీ. తను ఒక డ్రెస్ కుట్టుకుంది. మిగిలిన క్లాత్ నాకు ఇచ్చింది. ఇది 2.5 మీటరు. 2.5 మీటర్లోనే అంబ్రెల్లా కటింగ్ కుట్టుకొని 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నాను. అండ్ లోపల లైనింగ్ అయితే హాఫే ఇచ్చాను. ఫుల్ లైనింగ్ వేసుకోలేదు. ఈ క్లాత్ అయితే చున్నీ క్లాత్ అయితే నేను విడిగా నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు ఈ డ్రెస్ మీదకి సెట్ అయింది. ఈ చున్నీ ఆరెంజ్ అండ్ రెడ్ కలరు. ఈ డ్రెస్లో కూడా అవే ఉన్నాయి కదా, అలా సెట్ అయింది డ్రెస్ అయితే. ఇది ప్లెయిన్ శారీ. ఇది జార్జెట్ శారీ. బోర్డర్ వచ్చింది. అయితే శారీని 2-3 టైమ్స్ వాష్ చేసాకైతే ఫుల్ షింక్ అయిపోయింది శారీ. అసలు కట్టుకోవడానికి కుచ్చుళ్ళు కూడా రావట్లేదు. అందుకని పైన బార్డర్ కింద బార్డర్ తీసేసి ప్లెయిన్ క్లాత్ వరకే తీసుకున్నాను. దాన్ని ఇందాకలా ఆరెంజ్ పింక్ రెడ్ కలర్ చున్నీతో పేర్ చేశాను. అండ్ ఇది బాందిని ప్రింట్ అంటారు కదా, ఆ క్లాత్. శారీ అయితే డ్రెస్ కుట్టాను. ఇది క్లాత్ పైన మిగిలింది. అంబ్రెల్లా కటింగ్ చేయగా మిగులుతుంది కదా క్లాత్, ఆ క్లాత్. అండ్ బార్డర్ సైడ్ బార్డర్ ఉంచాను. అంబ్రెల్లా కటింగ్కి బార్డర్ కట్ చేస్తాం కదా మనం, ఆ బార్డర్ ఉంచాను. దానికి ఇంకో సైడ్ ఈ బార్డర్ అటాచ్ చేసి ఈ డ్రెస్ మీదకైతే ఇలా వేసుకున్నాను. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ చున్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం పల్చగా ఉందని ఎక్కువ పేరప్ చేయట్లేదు. దీనికైతే సెల్ఫ్ పైపింగ్ ఇచ్చాను. వైట్ కలర్ క్లాత్తోనే లైనింగ్తోనే సెల్ఫ్ పైపింగ్ ఇచ్చాను. అండ్ డ్రెస్కి అయితే కొంచెం పర్లేదు. జార్జెట్ క్లాత్ అయినా మరీ అంత ఇట్లా డ్రెస్కి అయితే షింక్ అవ్వలేదు. శారీకి అయితే అస్సలు అడ్జస్ట్ కావలేదండి. శారీ కట్టుకోవడానికైతే అసలు కుచ్చిళ్ళు రాలేదు. అండ్ ఐరన్ చేపిస్తేనే సెట్ అయ్యేటట్లుంది శారీ అయితే. నేనైతే ఇలా డ్రెస్ కుట్టుకున్నాను. మరి కొత్త శారీ 2-3 టైమ్స్ కూడా కట్టుకోలేదు. అందుకే పడే బుద్ధి కాక బార్డర్లు 2 తీసేసి అలా కుట్టాను. ఇదైతే నేను మిషన్ నేర్చుకునేటప్పుడు నా దగ్గర ఉందండి. పన్నా అయితే చాలా పెద్దగా వచ్చింది. నా దగ్గర ఒక 4 మీటర్స్ అట్లా క్లాత్ ఉన్నట్టుంది. వేరే మా రిలేటివ్స్ ఒకళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చాను సగం క్లాత్. అండ్ మిగిలిన క్లాత్ అయితే నేను కుట్టుకున్నాను. ఇది కూడా అంబ్రెల్లా కటింగే ఇచ్చానండి. నేను అన్నీ అంబ్రెల్లా కటింగే కుట్టుకుంటాను. నాకు అలాగే ఇష్టం. ఫ్రిల్స్ పెట్టుకుంటే పొట్ట కనిపిస్తుందని ఎక్కువగా కుట్టుకోను. అది స్టార్ నెక్ ఇచ్చాను. హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటాను ఇప్పుడు డ్రెస్సులు అన్నిటికీ. దీనికైతే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇవ్వలేదు. నెక్ అయితే కొంచెం పైకే పెట్టాను. అండ్ నెక్ పీస్ వేసాను. పైపింగ్ ఏమి ఇవ్వలేదు. దీని మీదకి గోల్డ్ కలర్ లెగ్గిన్ అలా వాడుకుంటున్నాను. అప్పటికైతే వైట్ లెగ్గిన్ ఉంది, అలాగే వేసుకున్నాను. ఈ డ్రెస్ ఎలా ఉందో చూడండి. అండ్ ఇది అయితే నా పెళ్ళప్పటి శారీ అండి. తరంబ్రాల చీరకని తీసుకున్నాను, కానీ అది వద్దన్నారు వాళ్ళు. అందుకని నార్మల్ శారీ పట్టు చీర ఇంకోటి తీసుకున్నాను. ఇది ఇంకా తీసుకున్నాను కదా శారీలా కట్టుకుందామని చూసాను, కానీ చాలా పొడవు ఉందండి. నాకు భుజాల దగ్గరకు ఉంది శారీ అయితే. దోపుకోవడం కష్టం అవుతుంది. అండ్ గుచ్చుకుంటుంది ఎందుకో ఈ శారీ. అందుకని అదిగో చూసారు కదండి, అలా ఉంది శారీ. బాగా గుచ్చుకుంటుంది. అందుకని కట్టుకోలేకపోయాను. ఇంకా ఇది మా ఫ్రెండ్ పెళ్ళి వస్తే లాంగ్ ఫ్రాక్ కావాలి కదా, కొంచెం గ్రాండ్గా ఉంటుంది కదా అని శారీ కట్ చేసి ఇలా కుట్టాను. దీని మీద కట్ వర్క్ చున్నీ తీసుకుందాం అనుకున్నాను. అదైతే 500 అట్లా చెప్పారు. 500 ఎందుకు అలా తీసుకోవడం అని ముక్కల కొట్టుకు వెళ్ళి 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకొని డ్రెస్లో శారీలో ఉన్న బార్డరే చున్నీకి వేసాను. అండ్ పోట్లీ బటన్స్ పెట్టాను. కుందన్స్ తీసుకొచ్చుకొని అట్లా కుందన్స్ అంటించుకున్నాను. పైపింగ్ వేసాను నెక్కి అయితే. బ్యాక్ సైడ్ కూడా పైపింగే వేసాను. ఓవరాల్ నాకు ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది అన్నిట్లోకెల్లా. చాలామంది ఇది అసలు రెడీమేడ్ డ్రెస్ అని అడిగారు. ఇది అనార్కలి కటింగ్ ఇచ్చానండి. చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే. గ్రాండ్ లుక్ వచ్చింది. ఇట్లా బోర్డర్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్కి అయితే బాగా సెట్ అవుతాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఇచ్చాను. అది ప్రిన్స్ కట్ ఇస్తేనే షేప్ బాగా వస్తుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది. ఇదైతే 9 మీటర్స్ విడివిడిగా ఉన్నాయండి ముక్కలు. నాకైతే షైనింగ్గా ఉందని క్లాత్ అండ్ ప్రింటింగ్ కూడా యూనిక్గా ఉందని తీసుకున్నాను. ఇది మా చెల్లెళ్ళు ఇద్దరు కుట్టించుకున్నారు. వాళ్ళు కూడా వేసుకున్నారు.
హ్మ్. ఇదైతే అసలు పోవట్లేదండి. ప్రింటింగ్ అయితే పోవట్లేదు. గట్టిగా గీకితే గానీ పోవట్లేదు. బావుంది క్లాత్ అయితే. చాలామంది నన్నడిగారు, ఎక్కడ తీసుకున్నారు? ఏంటి అని. నేనైతే లోపల లైనింగ్ అయితే నా దగ్గర ఉన్న క్లాత్ ఒక షైనింగ్ క్లాత్ ఉందండి. అదేసుకున్నాను. నేను నెక్ అయితే సింపుల్‌గా తిప్పేసాను. ఫ్రంట్, బ్యాక్ రౌండ్ ఇచ్చేసి తిప్పేసాను నెక్ అయితే. అండ్ వైట్ చున్నీ అండ్ లెగ్గిన్ వేసుకున్నాను దీని మీదకి. ఆహ్, బాడీ పార్ట్‌కి, కింద పార్ట్‌కి అంబ్రెల్లా కటింగ్ నాకు సెపరేట్‌గా వచ్చింది. ఈ షైనింగ్ క్లాత్ అయితే నా దగ్గరే ఉంది. అదే యూజ్ చేసుకున్నాను నేను. మా చెల్లి వాళ్ళైతే లైనింగ్ ఏపించుకున్నారు. నేనైతే నా దగ్గర ఉన్న క్లాత్‌తోనే ఇలా స్టిచ్ చేసుకున్నాను. నాకన్నీ చిన్న చిన్న పీసులొచ్చినియండి. హ్యాండ్స్‌కొకటి, బాడీకొకటి అండ్ కింద అంబ్రెల్లాకొకటి. కానీ సేమ్ కలర్ దొరికింది. డిఫరెంట్ డిజైన్స్ దొరికాయి. వాళ్ళిద్దరికి కూడా చెరొకటిచ్చాను. నేనైతే ఈ 2 కలిపిన ముక్కలు నేనే కుట్టుకుంటా కాబట్టి ఎలాగైనా కుట్టుకోవచ్చని 3 డిఫరెంట్ పీసులు తీసుకున్నాను. వాళ్ళకైతే పెద్ద పీసులు ఇచ్చాను. వాళ్ళు కుట్టించుకోవాలి కదా! వాళ్ళకి కొంచెం కష్టం అవుతుందని. ఇదైతే నేనే కుట్టుకుంటా కాబట్టి 3 చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాను. ఇదైతే ఓల్డ్ శారీ అండి. అప్పుడు చాలా రోజుల కిందట నేను మిషన్ నేర్చుకునేటప్పుడు ఉన్న క్లాతు నేను పెళ్ళైన తర్వాత కూడా యూజ్ చేయలేదు. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. శారీ కట్టుకోవడానికైతే నాకు అస్సలకి ఇష్టం లేదు. బాడీ అంతా కనపడుతదని. ఇంకా లైనింగ్ నా దగ్గరే ఉంది. ఇది అయితే ప్రిన్స్ కట్ కుట్టుకున్నాను. చాలామంది దీని లెగ్గిన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా క్లాత్ బాగుంది. ఎక్కడ తీసుకున్నారని అడిగారు. ఇది ఎప్పటిదో కదా! ఇప్పటికైతే లేదు. బ్యాక్ అయితే ఇలా డీప్ నెక్ ఇచ్చాను. చాలామంది అడిగారు. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా నన్ను చాలామంది అడిగారు. ఈ క్లాత్ ఎక్కడ తీసుకున్నారు? ఇంకా ఉందా? మీరే కుట్టుకున్నారా? బావుందని చాలామంది చెప్పారు. నాకు ఈ డ్రెస్ అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు ఈ డ్రెస్ మీద. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. లైనింగ్ లేకుండా వేసుకుందామంటే గుచ్చుకుంటుందండి ఈ క్లాత్ అయితే. ఫస్ట్ లైనింగ్ లేకుండా వేసుకొని చూస్తే బాగా గుచ్చుకుంటుందని మళ్ళీ ఫుల్ లైనింగ్ ఏసుకున్నాను. ఎప్పుడు నేను ఏసుకోలేదు. ఈ డ్రెస్‌కి ఇలా ఫుల్ లైనింగ్ ఏసుకున్నాను. ప్రిన్స్ కట్ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. షేప్ వస్తుంది. ఫిట్టింగ్ కూడా చాలా బావుంటుందండి ప్రిన్స్ కట్‌కి టక్స్ కన్నా కూడా. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా డీప్ నెక్ ఇచ్చాను. హ్యాంగింగ్స్ అయితే 2 స్టెప్స్ క్లాతే వేశాను. నేను ఎక్కువ క్లాతే వేస్తాను. డ్రెస్‌లో క్లాతే 2, 3 స్టెప్స్ అట్లా పెడతాను. అండ్ కింద జిగ్‌జాగ్ అయితే నేను చేయించలేదు. నా మిషన్ మీదే ఏదో అలా ఏసుకున్నానప్పుడు. లైట్‌గా వచ్చింది. ఇది ప్లెయిన్ శారీ బాడీ పార్ట్ డిఫరెంట్‌ది. ముక్కల కొట్టుకు వెళ్ళినప్పుడు తీసుకున్నాను. బాడీ పార్ట్ ఇది కూడా 2 పీసెస్ దొరికిందండి. నాకు ఏది కంఫర్ట్‌గా దొరకదు. ఏదో అలా అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటాను. ఇదైతే కట్ వర్క్ ఇచ్చాను. ఎప్పుడు అలాగే కుట్టుకుంటే ఏం బావుంటదని కట్ వర్క్ ఇచ్చి కింద ప్లెయిన్ క్లాత్ పెట్టాను. అండ్ నెక్ అయితే రౌండ్ నెక్ ఇచ్చి అదే గ్రీన్ కలర్ పైపింగే వేసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా అంతే. రౌండ్ నెక్కే ఇచ్చి థ్రెడ్స్ ఆ హ్యాంగింగ్స్ కూడా అటాచ్ చేశానండి. క్లాత్ అయితే సరిపోలేదు. అండ్ హ్యాండ్స్ దగ్గర అయితే చిన్న బుట్ట లెక్క పఫ్ లెక్క ఇచ్చాను. అది అంతగా కనిపించట్లేదు. కొంచెం క్లాతే కదా! అంతగా కనిపించట్లేదు. అదిగోండి కట్ వర్క్ ఇచ్చాను. అండ్ నార్మల్ కట్ వర్క్ ఇద్దామనుకున్నాను. కానీ క్లాత్ అడ్జస్ట్ అయ్యేటట్లేదు. అందుకే అట్లా కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని ప్లెయిన్ క్లాత్ ఏసిచ్చాను. చిన్న పఫ్ వచ్చిందండి. పెద్దగా కూడా అది కనిపించట్లేదు పఫ్ అయితే. ఇలా స్టిచ్ చేశాను. సిల్వర్ బుటీస్. దీని మీద కూడా వైట్ చున్నీ అండ్ వైట్ ప్యాంటే పెయిరప్ చేశాను. నేను ఎక్కువ వైట్, బ్లాక్ వీటికే సెట్ అయ్యేటట్లు తీసుకుంటానండి డ్రెస్సులు కూడా. ఎక్కువగా తీసుకోను. పిల్లలు ఉంటారు కదా! ఎక్కువ డ్రెస్సులు వేసుకోము. అందుకని ఎక్కువ యూజ్ చేయను. ఇది కూడా నా పెళ్ళికి ముందు క్లాత్. నేను మిషన్ నేర్చుకునేటప్పుడు ఉంచుకున్న క్లాత్. ఇదైతే 2½ మీటరే ఉందండి కరెక్ట్‌గా. కాకపోతే పన్నా కొంచెం పెద్దగుంది. అండ్ దీనికి కూడా ప్రిన్స్ కట్ ఇచ్చాను. బోట్ నెక్ ఇచ్చాను. ప్రిన్స్ కట్ అదిగోండి ప్రిన్స్ కట్. బాగా సెట్ అవుతున్నాయి. నాకైతే ప్రిన్స్ కట్ డ్రెస్సులే బాగా సెట్ అవుతున్నాయి. షేప్ బాగా వస్తుంది. కొంచెం బావుంటుంది. నెక్ బోట్ నెక్ పైకిచ్చాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే డీప్ రౌండ్ వచ్చేసింది. అంతా బావుంది. చాలామంది అడిగారు ఈ డ్రెస్ కూడా నన్ను రెడీమేడా అనని. వేసుకున్నప్పుడు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి. ఇదైతే అసలు చున్నీ బ్లాక్‌ది ఎక్కువ వేసుకోవట్లేదు. పన్నా పెద్దగుంది. అందుకని దీన్ని ఇట్లా అచ్చం బ్లాక్ ఎలా ఉంటదో అని ఇట్లా ట్రై చేశాను.
అండ్ ఈ కోన్ షేప్ అయితే లైనింగ్తోనే ఇచ్చానండి. దీనికి కూడా నాకు క్లాత్ ఎక్కువ మిగలలేదు. చున్నీ అంత పొడవే వచ్చింది అండ్ కాకపోతే పన్నా కొంచెం పెద్దగా వచ్చింది అంతే. దీన్నే అడ్జస్ట్ చేసి ఇట్లా డ్రెస్ అయితే కుట్టుకున్నాను. నెక్ కూడా ఇట్లా కోన్ లెక్క లైనింగే ఇచ్చానండి. అండ్ బ్యాక్ సైడ్ అయితే హోల్ ఇచ్చా కానీ అవి నార్మల్ హోల్ హుక్స్ లెక్క అయితే ఏముంటుందని ఇట్లా స్ట్రిప్స్ లెక్క ఇచ్చి థ్రెడ్స్ వేశాను. అలా అయితే నా బర్త్డేకి ఒకసారి వేసుకున్నానండి. ఎక్కువ వేసుకో